అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది. ఒకరోజు చిట్టి అడవిలో నడుస్తూ వెళ్తుండగా దానికి ఒక రకమైన శబ్దం వినబడింది. ఆ శబ్దం ఏమిటని వెళ్ళి చూడగా ఒక చెట్టు కింద చిన్న రోబో కూర్చుంది. ఆ చిట్టి ఆతృతగా ఆ రోబోని టచ్ చేయగానే ఆ రోబో పవర్ బటన్ వెలిగి రోబో అయితే మాట్లాడడం మొదలుపెట్టింది. హలో ఫ్రెండ్, నా పేరు ఆర్వన్. నేను అడవిలో దారి తప్పిపోయింది. చిట్టి పర్లేదు, నేను దారి చూపిస్తానని చెప్పింది. చిట్టి రోబోకి దారి చూపించింది. రోబో షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి పక్ తెలుగు. మీరు ప్రివ్యూలో చూసిన కార్టూన్ వీడియో ఫీల్డ్ ఏఐతో క్రియేట్ చేశాను. ఈ రోజు వీడియోలో ఫీల్డ్ ఏఐ గురించి ఫీల్డ్ టీమ్స్ గురించి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సూపర్ న్యూస్. ఎక్స్ఫీల్డ్ గ్లోబల్ టీమ్స్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. 5 ఫ్రెండ్స్ తో టీమ్ ఫామ్ చేసుకుని ఎక్స్ఫీల్డ్ టీమ్ ప్లాన్ లో క్రియేటివ్ వీడియో చేయండి. బెస్ట్ వీడియోస్ కి కేటగిరీస్ ఉన్నాయి. బెస్ట్ టీమ్ స్టోరీ, బెస్ట్ బ్రాండ్ స్క్వాడ్, బెస్ట్ వైరల్ వీడియో, ఇంకా చాలానే. టాప్ టీమ్ కి డైరెక్ట్ క్యాష్ ప్రైజెస్ అయితే అప్ టు $15,000 అయితే ఉన్నాయి. #హిక్స్ఫీల్డ్ టీమ్ తో మీ అయితే పోస్ట్ చేసి హిక్స్ఫీల్డ్ ఏఐని అయితే ట్యాగ్ చేయండి. ఎవరి తేదీ ఏంటంటే November 30. ఫుల్ డీటెయిల్స్ అయితే హిక్స్ఫీల్డ్ ఏఐ వెబ్సైట్ లో అయితే ఉన్నాయి. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో హిక్స్ఫీల్డ్ ఏఐ అని అయితే మీరైతే సెర్చ్ అయితే చేయండి. హిక్స్ఫీల్డ్ ఏఐ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేస్తే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు హిక్స్ఫీల్డ్ ఏఐ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరైతే లాగిన్ అయితే చేయాలి. మీరైతే అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయితే చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ అకౌంట్తో మీరైతే సైన్ అప్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేయొచ్చు అనమాట. నేనైతే అకౌంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసాక మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుంది. మనకి ఇంకా వెబ్సైట్ని బాగా యాక్సెస్ చేయడానికి కావాలంటే మీరు డెస్క్టాప్ సైట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుని మీరు ఇంకా ఫ్లూయెంట్గా వెబ్సైట్ని అయితే మీ మొబైల్ ఫోన్లో యూస్ చేయొచ్చు. ఓకే, మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఉంటుందన్నమాట. మనకి వెబ్సైట్లో హోమ్ పేజ్లో చూస్తుంటే మనకి ఈ హిక్స్ఫీల్డ్ ఏఐతో మనం ఏమేమి క్రియేట్ చేయొచ్చో చాలా అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ పేజ్లో మనకైతే పెట్టారన్నమాట. కెమెరా కంట్రోల్స్, క్లింగ్ ఏఐ, వైరల్ టెంప్లెట్స్, జూమ్ టెంప్లెట్స్, యాక్షన్ మూమెంట్స్, ఇలా మనం చాలా రకాల వీడియోస్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఇందులో టెంప్లెట్స్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని వీడియో జనరేటింగ్ మోడల్స్ కూడా మనకి చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే మనం పైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. పైన అయితే మనకి ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ జనరేట్ చేయడానికి జనరేట్ ఇమేజ్, క్రియేట్ స్టోరీ బోర్డ్, అలాగే ఎడిట్ ఇమేజ్, ఇమేజ్ అప్ స్కేల్స్, ఫేస్ స్వాప్, మనకి ఇలా చాలా రకాల జీపీటీ ఇమేజెస్, అలాగే నానో బనానా, చాలా రకాల ఏ ఇమేజ్ మోడల్స్ అయితే ఈ ఒకే వెబ్సైట్లో మనకైతే ఇంటిగ్రేట్ చేశారు. మనం చాలా ఈజీగా అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగే వీడియోస్ కూడా చాలా ఏ మోడల్స్ అయితే టెక్స్ట్ వీడియో జనరేటివ్ మోడల్స్ అయితే యాడ్ చేశారు. క్లింగ్, గూగుల్ వియో 3, ఇంకా మన వీడియోస్ కావాలంటే యాప్ స్కేల్ కూడా చేసుకోవచ్చు. మనం కావాలంటే వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సోరా కూడా మనకైతే యాడ్ చేశారు ఏఐ టూల్. అలాగే మనకి ఫేస్ స్వాప్, అలాగే క్యారెక్టర్, ఇలా క్యారెక్టర్ సంబంధించి అయితే మన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సోరా సంబంధించిన టెంప్లెట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం హిక్స్ఫీల్డ్ టీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ప్రైమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన హిక్స్ఫీల్డ్ టీమ్స్లోకి అయితే మనకైతే వర్క్ స్పేస్ అయితే వస్తుంది. వర్క్ స్పేస్ అయితే వచ్చిన తర్వాత మనం బ్రౌజ్ అసెట్స్ మీద క్లిక్ చేయగానే మన వర్క్ స్పేస్లో ఇన్ఫ్లుయెన్సర్ వర్క్ స్పేస్లో మనం జనరేట్ చేసిన వీడియోస్, ఇమేజెస్, క్యారెక్టర్స్ అన్నీ అయితే మనకి ఈ యొక్క బ్రౌజ్ అసెట్స్ ఆప్షన్ దగ్గర అయితే మనకైతే ఉంటాయన్నమాట. సైడ్ అయితే మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫోల్డర్స్ అయితే ఇచ్చారు. ఆ ఫోల్డర్స్ ప్రకారం మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్తో కూడా ఈజీగా అయితే మనం అయితే ఫోల్డర్స్లోకి అయితే ఇమేజెస్ అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. సింపుల్గానే మూవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. కింద అయితే కొన్ని షేర్డ్ ఫోల్డర్స్ కూడా ఇచ్చారు. మనం ఆ షేర్డ్ ఫోల్డర్స్లో మనం జనరేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్ యాడ్ చేస్తే మన టీంలో ఎవరైనా టీం మెంబర్స్ యాడ్ అయ్యి ఉంటే ఆ టీం మెంబర్స్ అయితే ఈజీగా మనం అయితే షేర్ చేయొచ్చు. ఆ టీం మెంబర్స్కి ఇమేజెస్, అసెట్స్, ఏఐ జనరేటర్ వీడియోస్ అనమాట. ఇలా మనం ఫోల్డర్ సంబంధించిన నేమ్స్ కూడా మనమైతే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఓకే, అలాగే మీరు ఎప్పుడైనా హిక్స్ఫీల్డ్ ఏఐ ట్రై చేశారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హిక్స్ఫీల్డ్ ఏఐ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. వీడియో పూర్తిగా చూసి హిక్స్ఫీల్డ్ ఏఐ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయండి అనమాట. హిక్స్ఫీల్డ్ టీమ్స్లో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే
మన పర్సనల్ అకౌంటే ఇన్‌ఫ్లుయెన్సర్ వర్క్ స్పేస్ అనమాట. ఈ టీమ్స్ ఆప్షన్‌లో నాకు ఈ ఆప్షన్ అయితే నచ్చింది. మనమైతే మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అక్కడ మేనేజ్ అకౌంట్ అని చెప్పి అయితే మనకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ మేనేజ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనం ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే వస్తామనమాట. మన కింద టీమ్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ టీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ సెట్టింగ్స్‌లో మన వర్క్ స్పేస్‌కి అయితే నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా వర్క్ స్పేస్‌కి నేమ్ సాయిదీప్ టెక్ తెలుగు అని అయితే నా వర్క్ స్పేస్‌కి అయితే నేనైతే నేమ్ అయితే ఇస్తున్నాననమాట. నేమ్ అయితే ఇచ్చిన తర్వాత మనకైతే టీమ్ దగ్గర కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఆప్షన్స్ అయితే చూద్దాం. అలాగే టీమ్‌లో ఎవరైనా యాడ్ అయితే వాళ్ళు ఎన్ని క్రెడిట్స్ యూజ్ చేశారో మనమైతే యూసేజ్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. మన వర్క్ స్పేస్‌కి అయితే నేమ్ అయితే మారిపోయింది. ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే మనకి అక్కడ ఇన్వైట్స్ అండ్ సీట్స్ అని చెప్పేది ఒక సెక్షన్ అయితే ఇచ్చారు కదా! మనం మన టీమ్ మెంబర్‌ని ఎవరైతే మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడీ అయితే ఉంటుంది కదా! మనమైతే అక్కడ ఆ ఈమెయిల్ ఐడీ అయితే మనమైతే టైప్ చేయాలి. నేనైతే నా ఈమెయిల్ ఐడీ అయితే నేనైతే టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఆరో ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ ఆరో ఆప్షన్ మీద నొక్కగానే మనకి ఈమెయిల్ ఐడీ అయితే అక్కడ షో అయ్యి ఇన్వైట్ అని చెప్పి అయితే మనకొక బటన్ అయితే కనబడుతుంది కదా! ఇన్వైట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ ఈమెయిల్ ఐడీకి అయితే మనకి హిగ్స్‌ఫీల్డ్ ఏఐ నుంచి అయితే ఇన్వైట్ అయితే వెళ్తుంది. మన టీమ్‌లోకి అయితే ఇన్వైట్ చేసినట్టు. వాళ్ళ జీమెయిల్‌కి అయితే వెంటనే ఇన్వైట్ అయితే వెళ్తుంది. వాళ్ళైతే సపోజ్ ఇక్కడ జీమెయిల్ అయితే ఓపెన్ చేస్తే చూసారు కదా! హిగ్స్‌ఫీల్డ్ ఏఐ నుంచి అయితే ఇన్వైట్ అయితే వెళ్ళింది. వాళ్ళక్కడ జాయిన్ టీమ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా టీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు హిగ్స్‌ఫీల్డ్ ఏఐలో మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! కార్టూన్ స్టోరీ. ఆ స్టోరీ అయితే ఇమేజ్ అయితే ఎలా జనరేట్ చేసానో చూపిస్తాను. నేనైతే ప్రాంప్ట్ అయితే బేస్ చేసుకొని క్రియేట్ ఇమేజ్ దగ్గరైతే మోడల్ అయితే మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకైతే ఒక మంచి ర్యాబిట్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ అయితే మనకి ఫోల్డర్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫోల్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఆ ఇమేజ్‌ని అయితే మనం ఆ ఫోల్డర్‌లోకి అయితే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఆ ఫోల్డర్‌ని అయితే మన టీమ్‌కి అయితే ఈజీగా షేర్ చేయొచ్చు మన టీమ్ మెంబర్‌కి. అలాగే నేను సెకండ్ ర్యాబిట్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకొని నేనైతే ఇంకో ఫోల్డర్‌లోకి కూడా ఆ ర్యాబిట్ ఫోల్డర్‌లోకి కూడా ఈ సెకండ్ ఇమేజ్ అయితే నేనైతే సేవ్ చేశాను. అలాగే మనం వీడియో జనరేట్ చేయాలంటే ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. నేనైతే ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోల్డర్‌లోకి అయితే ఆల్ ర్యాబిట్ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో జనరేట్ చేయాలంటే కింద ఆ ఇమేజ్ దగ్గర ఆరో మార్క్ చూపించినట్టు వీడియో ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది కదా! ఆ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా వీడియో జనరేట్ చేయడానికైతే ఒక ఇంటర్ఫేస్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాము డైరెక్ట్‌గా. మనకైతే ఇమేజ్ అయితే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ అలాగే వీడియో మోడల్స్ అయితే చాలా ఉంటాయి. గూగుల్ వీడియో, క్లింగ్ మోడల్ అలాగే మనకు నచ్చిన మోడల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే మనకైతే క్రెడిట్స్ అయితే చూపిస్తుందనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్‌కి అయితే ఎన్ని క్రెడిట్స్ అయితే అవుతాయో. దాన్ని బట్టి మీరు మోడల్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న క్రెడిట్స్ బట్టి మీకు నచ్చిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే నాకు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా డౌన్లోడ్ అయింది. నేనైతే వీడియో డౌన్లోడ్ చేసుకొని నా ర్యాబిట్ ఫోల్డర్‌లోకి అయితే నేనైతే సేవ్ చేసుకుంటున్నాననమాట. నేను జనరేట్ చేసిన వీడియోస్. అయితే ఇప్పుడు మళ్ళీ నేను బ్రౌజ్ అసెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేనైతే అన్నీ ఫోల్డర్‌లోకి అయితే సేవ్ చేసుకున్నాను కదా! ఆ ఫోల్డర్‌లోకి అయితే ఆల్ ఇమేజెస్, వీడియోస్ అయితే వచ్చాయి. నేనైతే ఇప్పుడు ఫోల్డర్‌కి అయితే నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాననమాట. నేను స్టోరీ ఆఫ్ రాబిట్ అని అయితే నేమ్ అయితే చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత షేర్ విత్ టీమ్ అని అయితే మనకు అక్కడ ఉంది. షేర్ చేస్తున్నాననమాట. షేర్ చేయగానే మనకు ఆ ఫోల్డర్ అయితే మన టీమ్ మెంబర్‌కి అయితే వెళ్ళిపోతుంది. నేనైతే మన టీమ్ మెంబర్ అకౌంట్ అయితే లాగిన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా! టీమ్ మెంబర్ అకౌంట్‌లోకి అయితే మనం యాడ్ చేసిన ఆల్ రాబిట్ ఇమేజెస్ అయితే మనకి ఇక్కడైతే వచ్చేసాయి. కావాలంటే మన టీమ్ మెంబర్ అయితే ఇక్కడి నుంచి అయితే ఆ రాబిట్ ఇమేజెస్ ఎడిట్ చేయొచ్చు, రీక్రియేట్ చేయొచ్చు. అలాగే కావాలంటే రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనకి హెక్స్‌ఫీల్ టీమ్స్ అనేది చాలా అంటే చాలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ అయితే మనకి ఈజీగా షేర్ చేసుకోవడానికి అయితే వస్తుంది. చూసారు కదా! ఆ అకౌంట్‌లో ఉన్న వీడియో ఈ అకౌంట్‌లో కూడా ఈజీగా అయితే షేర్ అయిపోయింది. ఇలా మనం టీమ్ షాట్స్‌ని అయితే హెక్స్‌ఫీల్ ఏఐలో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందనమాట. ఓకే. మళ్ళీ నేనైతే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్ అకౌంట్‌లోకి అయితే వెళ్ళాను. మేనేజ్ అకౌంట్‌లోకి అయితే వెళ్ళిన తర్వాత టీమ్ ఆప్షన్ ఉంది కదా! టీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి కింద చూస్తున్నారు కదా! నేనైతే ఇన్వైట్ చేశాను ఇందాక ఒక టీమ్ మెంబర్‌ని. ఆ మెంబర్ అయితే యాడ్ అయిపోయారు. యూసేజ్ మీద క్లిక్ చేయగానే మన టీమ్ మెంబర్‌లో ఎవరెవరు ఎన్ని క్రెడిట్స్ అయితే యూజ్ చేశారు మనకైతే అక్కడైతే కనబడుతుందనమాట. మన క్రెడిట్స్ అయితే ఎలా అయినాయో కూడా చూసుకోవచ్చు. మీరు గనుక టీమ్ మెంబర్‌షిప్ ప్లాన్ పర్చేస్ చేయాలనుకుంటే మీ టీమ్‌లో ఎంతమంది ఉంటారో యాడ్ చేసుకొని మనకి టీమ్ మెంబర్ ప్లాన్‌కి అయితే చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తున్నాయన్నమాట.
చూస్తున్నారు కదా, మీరు టీమ్ మెంబర్ ప్లాన్ పర్చేస్ చేయాలనుకుంటే హిగ్స్ఫీల్డ్ ఏ నుంచి అయితే మీకైతే చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. హిగ్స్ఫీల్డ్ ఏలో టీమ్ మెంబర్ ప్లాన్ పర్చేస్ చేసుకుంటే హిగ్స్ఫీల్డ్ యాన్యువల్గా అయితే మీరు పర్చేస్ చేస్తే మీకైతే కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది. హిగ్స్ఫీల్డ్ ఏ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. లేటెస్ట్ ఏ యానిమేషన్ ట్యూటోరియల్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.